అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికైతే పెద్ద ఎత్తున మహిళలైతే రావడం జరిగింది. మాకైతే గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి అయితే మాకైతే ఇవ్వలేదు అని చెప్పేసి అయితే కొంతమంది మహిళలైతే మున్సిపల్ కార్యాలయం వద్దకైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మహిళలైతే మున్సిపల్ కమిషనర్ అయితే రావాలి అంటే అయితే నినాదాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికైతే కొంత పోలీసులు సైతం మోహరించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. అసలు ఏంటి వీరి సమస్య ఏంటి అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ సమస్య? గత 10 ఏళ్ల సంది మేము డబుల్ బెడ్రూమ్ గురించి తిరుగుతున్నాం, అలా రాలేదు. కనీసం ఇప్పుడు చేయి గుర్తు వచ్చింది కదా, మరి ఈ ప్రభుత్వంలోనన్నా మాకు ఇద్దరు కావచ్చు అని చెప్పి చూస్తున్నాం. ఈ పోరాటం చేసేది కూడా ఇండ్ల కోసమే. మాకు ఎలాంటి ఏ ఇల్లు లేవు, అన్ని ఎంక్వైరీ చేసిర్రు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు తిరగబట్టి? మేము కిరాయి ఉండబట్టి 18 ఏళ్ళే, 10 ఏళ్ల సంది తిరుగుతున్నాం. ఓకే, అంటే ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? ఇప్పుడైతే మున్సిపల్ కార్యాలయానికి అయితే రావడం జరిగింది, కమిషనర్ కలిసిరా, ఏం చెప్పారు మీతోనైతే? సరే చూస్తామని చెప్పి అంటారు అంతే, అంతకన్నా మించి అయితే ఏం చేస్తలే. ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తలేదు, మాకు ఏం చేయమంటారు సార్? ఓకే, అంటే ఇప్పుడు మీతోనే ఎవరికైనా ఇండ్లు వచ్చినాయా గతంలో చూస్తే? మాతో పాటుగా పోరాటం చేసిన వాళ్ళకు ఇప్పుడు బాగా మందికి పెట్టుకున్న వాళ్ళందరికీ వచ్చినాయి సార్ వాళ్ళకు, కానీ మాకు మాత్రం రాలేదు సార్. ఓకే, అంటే ఎంతమంది పోరాటం చేశారు, దానిలో ఎంతమందికి వచ్చినాయి? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? దాదాపు 900 మంది దాకా ఉన్నారు. అలా ఒక 300 మందికే వచ్చినాయి, మిగతా 600 మంది అట్లే ఉన్నారు సార్. ఓకే, అంటే ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? అంటే మీరు ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది? అంటే సిరిసిల్ల లోకల్లో ఉంటారా? ఇక్కడ మీరు ఉండేది? సిరిసిల్ల జిల్లా ఇదే, నెహ్రూ నగర్కు ఉంటాం మేము కిరాయికి. ఓకే ఓకే, అమ్మ చెప్పు, ఇంకా ఏంది మీ సమస్య? అంటే ఎన్ని రోజుల నుంచి ఇక్కడికైతే వస్తున్నావు నువ్వు? 10 ఏళ్ళ సంది వస్తాను. 10 ఏళ్ళ సంది అదే తిరిగినా సుత వస్తలేదు. తిరుగుడు ఆధార్ కార్డులు పెట్టినాం, అన్ని పెట్టినాం, పెట్టని వస్తువలేదు. ఓకే, అంటే ఏం చెప్తారు అమ్మా అధికారులు, ఏం చెప్తారు? అంటే ఇక్కడికైతే చెప్తారు, ఏం చెప్తారు, ఇత్తం చేస్తాం అది ఇది అని చెప్తారు. చెప్పుడు కానీ ఇచ్చులేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక సుత ఇస్తాడని అంటే మళ్ళీ ముంగోటి ఉన్నోళ్ళే, లంచాలు ఉన్నోళ్ళే తింటా అంటారు. అందులో గదే నడుతుంటది. అంటే ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కావాలని అడుగుతున్నారా, లేదంటే 5,04,000 రూపాయలు వస్తాయని? ఏది వచ్చినా సరే 5 లక్షలు ఇచ్చినా సరే ఇల్లు కావాలి, మేము కట్టలేము, మాకు ఇల్లే కావాలి. ఇందిరమ్మ ఇల్లే కావాలి మాకు. జాగిచ్చి 5 లక్షలు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం, అల్లు ఉంటాం. రేవంత్ రెడ్డి సార్ను కూడా అది చేసుకుంటాం. అమ్మ చెప్పు, ఇంకా ఏం చెప్తావు? ఇప్పుడైతే ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది మీకు? ఎట్లా ఉంటే మీరు బాగుంటారని మీరు అనుకుంటున్నారు? మాకు డబల్ బెడ్రూమ్లు ఇయ్యలే. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుగుతూ ఇయ్యలే. ఈ ప్రభుత్వం అన్నా ఇప్పుడు మరి ఏడాది అవుతుంది వచ్చి, మాకు ధర ఇప్పుడు చేస్తాను, మాకు అందరికి రావాలి. 900 మంది ఉన్నారు, రావాలి ఇప్పుడు రానోళ్ళకి. గత ప్రభుత్వం వాళ్ళని అడిగిరా మరి? అప్పుడు అడిగినాం, తిరిగినాం, అప్లికేషన్లు పెట్టినాం, మొత్తం చేసినాం, కానీ ఏది లేదు. ఇయ్యలే. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కదా, 300 మందికి కడుమళ్ళకి రాలే. అంటే మీరు ఏం చేస్తుంటారమ్మా? మేము బీడీలు చేస్తాం. అంటే కూలీ పని సైతం కొంతమంది వెళ్తుంటారు ఇక్కడ? కూలి పనికి కూడా వెళ్తారు, బీడీలు చేసేవాళ్ళు బీడీలు చేస్తారు, పత్తేర పోతారు, ఏ పని చేస్తారు, హోటల్ పోతారు, అన్ని పనులు చేస్తారు. ఒకటి చేయడం లేదు. జెండాల కాడిగోటలు జెండాల పని చేస్తారు, ఏది ఉన్నప్పుడు అదే చేస్తారు. ఇప్పుడైతే మీకైతే ఇండ్లు అయితే కావాలని అంటున్నారు? మాకు ఇండ్లు కావాలి కదా ఒకటే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ఇక్కడికైతే కొంతమంది మహిళలు అయితే రావడం జరిగింది. గత ప్రభుత్వం పాలనలో సైతం మేమైతే అనేక సార్లు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ సైతం మాకైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఇవ్వలేదు అని చెప్పేసి అయితే వీరైతే చెప్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు అయితే మాకైతే కేటాయించాలి, మేమైతే కూలీ నాలి చేసుకుని అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నామని అయితే ఇక్కడ ఉన్న మహిళలు అయితే చెప్తున్నారు. వీరికి మద్దతుగా అయితే ప్రస్తుతం అయితే కొంత సిపిఐ సిపిఎం వారు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? 42 మందికి పట్టాలు ఇచ్చిర్రు, ఆ పట్టాలకు నెంబర్లు వేయలే. మరి మాకు జాగ ఎక్కడ చూపెట్టలే. మాకు కూడా పట్టా వచ్చింది, కానీ పట్ట ఏం చేసుకోమన్నా సార్? అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది పట్టా. తర్వాత 2 రోజులకే ఎలక్షన్లు కోడ్ పడ్డది. ఎలక్షన్లు కోడ్ పడ్డాక మాకు ఏ పట్టాలు ఎవరికి రాకుండా చేసిర్రు. మరి మా ప్రభుత్వం ఏం చేయనప్పుడు ఇదేం ప్రభుత్వం సార్? మాకు ఇందిరా మిల్లులో మాకు కావాలి, 5 లక్షల లోన్ రావాలి. మాకు ఇందిరా మిల్లు అయితేనే మేము ఇక బతుకుతాం, లేకపోతే అందరు ఒక్కొక్కరు ఎంతమంది చేస్తారు సార్? ఈ వీటి గురించి కూడా చచ్చిపోతుర్రు బాగా మంది. వీళ్ళ పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం కదా, ఇంకా ఏం చెప్తారు? ఇప్పుడైతే గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఇక్కడ డబల్ బెడ్రూమ్లు ఇస్తామని అనేక సందర్భంలో అందరి దగ్గర దరఖాస్తు తీసుకుంది. ఆ తర్వాత అనేక సర్వేలు నిర్వహించింది. ఈ సిరిసిల్ల పట్టణానికి సంబంధించి ఒక 3,000 మందిని అరువులుగా గుర్తించింది. మరి ఇక్కడ చూసినట్టయితే ప్రభుత్వం నిర్మించిన ఇల్లు 2,000, దానిలో అరువులుగా మొత్తం గుర్తించినవి 3,000 మందిని. ఆ రకంగా సెలెక్ట్ చేసి మరి ఈ 3,000 మందికి సరిపోవని ఏం చేసినా డ్రా పద్ధతి ఎంచుకున్నారు. ఆ డ్రా పద్ధతి ఎంచుకోవడంతో ఏంటంటే ఆ 22,000 మందికి డ్రాలా వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. ఈ 900 మంది ఆగిపోయారు.
మరి మేము సెలెక్ట్ అయినాము అన్ని రకాలను మేము 10 ఏళ్ళ మా జీవితం మొత్తం ఇక్కడనే గడిచిపోయింది, మేము కిరాయిలకు ఉంటున్నాం, ఇబ్బంది ఉందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక సంవత్సరం కాలపాటు పోరాటం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న మంత్రి అక్కడ ఉన్న ఇక్కడ మన కలెక్టర్ వాళ్ళందరూ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి మేము అందరూ ఈ 900 మందికి సంబంధించి ఇళ్ల స్థలాల పాటు పట్టాలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తామని అప్పుడు ఆ ఎన్నికల సందర్భంగా వీళ్ళందరితో సమావేశం పెట్టేసి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 44 మందికి పట్టాలు పంపిణీ చేసి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా 2-3 రోజులు పట్టాలు ఇస్తాం. స్థలం కూడా మండపల్లికి సంబంధించి 20 ఎకరాలు చూసినాం. ఆడ ఇంటి పాటు నంబర్లు వేసి మీ అందరికీ న్యాయం చేస్తాం, కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఏమైందంటే మళ్ళీ దాని తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ఆ ప్రక్రియ ఆగిపోయింది. దాంతో మరి ఇప్పుడు ప్రక్రియ అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం మారింది. మరి వీళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ పరిస్థితి మరి మళ్ళీ తలకిందలయ్యే పరిస్థితి కాబట్టి వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వస్తుంది కాబట్టి వీళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఎంపిక చేసింది కాబట్టి వాళ్ళని మొదటి ప్రాధాన్యత గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎవరైనా నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? వారు ఏం చెప్తున్నారండి? ఇప్పటికే మేము కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఇక్కడ ఆర్డీఓ గారికి ఇచ్చినాం, అనేక సందర్భాలు చేస్తున్నాం. ఈరోజు కూడా కమిషనర్కి ఇచ్చినాం. రేపు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాకు ఇక్కడ వెమ్లవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాసరావు రేపు కలుతాం, వారికి కూడా మేము వినతి పత్రం ఇస్తాం. ఇవన్నీ చేసి వీళ్ళకి మొదటి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉంటుందో వాళ్ళ మా డిమాండ్ అంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత చేయాలి. వాళ్ళు ఎట్లా వాళ్ళ పట్టాలు ఇచ్చారు కాబట్టి స్థలాలు చూపించాలి, వాళ్ళకి 5 లక్షలు ఇచ్చేసి వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. మీరైతే మొదటి ప్రాధాన్యత అయితే వీరికైతే ఇవ్వాలని అయితే మీరైతే కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? మరి అధికారులు ప్రభుత్వం దృష్టి తీసుకుపోతామని చెప్తున్నారు, కలెక్టర్ కూడా అదే సమస్య చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళకి న్యాయం జరగకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం మాదిరిగా మొత్తం ఎక్కడైతే వాళ్ళు 20 ఎకరాలు చూపిస్తున్నారో ఆ స్థలాలను గుడిసేసి వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. మేము కూడా గుడిసెలు వేసుకుంటాం. లేకపోతున్నాం, షుగర్లు, కాళ్ళ నొప్పులు లేతలేవయ్యా. ఇండ్లు కిరాయిలు 2-3 నెలలే ఒకసారి కట్టుడు చేతనైతే లేదు. ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తారు? బీడీలు చేస్తాం. మా ఆయన కాదు తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ మాకే ఇవ్వాలి, తర్వాత కొత్త వాళ్ళకి ఇవ్వాలి. పాత వాళ్ళకు చూసినాకనే కొత్త వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. ఎంతమంది ఉన్నారు మీలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? 900 మంది ఉన్నారు. 900 మందికి పాత వాళ్ళకి ఇచ్చినాకనే కొత్త వాళ్ళకు జాయిన్ చేసుకోర్రి. ఫస్ట్ పాత వాళ్ళకే రావాలి, పట్టాలు మాకే ఫస్ట్ ఇవ్వాలి సార్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము గత ప్రభుత్వంలో అయితే మమ్మల్ని అయితే లక్కీ డిప్ అయితే తీయడం జరిగింది. దీనికి సంబంధించి 2 రోజులకైతే ఎలక్షన్స్ కోడ్ అయితే వచ్చిన నేపథ్యంలో అయితే మమ్మల్ని అయితే హోల్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఇచ్చిన తర్వాతే కొత్త వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే కేటాయించాలి, మేమైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారన్న ఉద్దేశంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఓటేసి అయితే గెలిపించుకున్నామని చెప్పేసి అయితే కొంతమంది మహిళలు అయితే మున్సిపల్ కార్యాలయం వద్దకు అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి అయితే మున్సిపల్ కమిషనర్కి అయితే రిప్రజెంటేషన్ అయితే ఇచ్చాము అని చెప్తున్నారు. ఏదైనప్పటికైతే ఖచ్చితంగా మాకైతే న్యాయం జరగాలి అనేది వీరు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సిపిఎం నాయకులు అయితే వీరికైతే మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ ఇవ్వని పక్షంలో వీరైతే ఎక్కడైతే ల్యాండ్ అయితే చూపించారో అక్కడ భూ పోరాటం మాదిరి అయితే మేమైతే అక్కడ వీరికైతే గుడిసెలు సైతం వేయడానికి సైతం మేము సిద్ధమని చెప్పేసి అయితే నాయకులు చెప్తున్న పరిస్థితి సైతం మనమైతే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.